నీ త్యాగం మరువలేనిది, నీకు జరిగిన అన్యాయం మరుపు రానిది. ఓ సుభాష్ చంద్రబోస్, నీకు ఈ దేశభక్తుల తరపున, ఈ దేశ పౌరుల తరపున హ్యాపీ రిపబ్లిక్ డే. నువ్వు స్వతంత్రం తెచ్చిన ఈ దేశానికి రిపబ్లిక్ డే జరుగుతుంది, కానీ చూడ్డానికి నువ్వు లేవని ఒకే ఒక బాధ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, బేసిక్గా నేను సినిమాల గురించి వాళ్ళ అప్డేట్స్ గురించి చేస్తూ ఉంటాను కానీ నేను, బట్ చాలా రేర్గా ఇలాంటి వీడియోలు చేస్తాను. అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు మాత్రమే ఇలాంటి వీడియోలు చేస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, సుభాష్ చంద్రబోస్ గారికి జరిగిన అన్యాయం గురించి చిన్న మాట చెప్దామని. ఆయనకు జరిగిన అన్యాయం ఇలాంటి అన్యాయం కాదు. అదేంటంటే, మన దేశం కోసం ఇండియన్ ఆర్మీ అనే ఒక సంస్థను స్థాపించి మన దేశం కోసం యుద్ధం చేసి, మన దేశం కోసం నిస్వార్థంగా హిట్లర్, మీ దేశానికి స్వతంత్రం నేను ఇప్పిస్తాను, నా సైన్యంలో పనిచేస్తావా అంటే కళ్ళు మూసుకొని పనిచేస్తానని చెప్పి నిస్వార్థంగా పరిపాలన చేయాలనే యావ లేకుండా, రాజకీయ యావ లేకుండా, ఆ అధికారం సాధించాలనే యావ లేకుండా నిస్వార్థంగా మన దేశం కోసం కష్టపడిన, మన దేశం కోసం స్వతంత్రం తీసుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు జపాన్లో ఉండిపోవడం ఆయనకు జరిగిన అన్యాయానికి నిదర్శనం. మన దేశభక్తుడి, మన దేశం కోసం ప్రాణాలు ఉన్న దేశభక్తుడి అస్థికలు మన దేశంలో కూడా లేకపోవడం నిజంగా చాలా బాధ కలిగించింది నాకైతే. అందుకే ఈ రిపబ్లిక్ డే రోజున ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలని నేనైతే కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? మీలో ఎంతమంది కోరుకుంటున్నారో లైక్ బాక్స్ కానీ కామెంట్ బాక్స్ కానీ బద్దలైపోయే రేంజ్లో ఒకసారి చూపించండి మీ దేశభక్తిని. నేను ఏ రోజు అడగలేదు లైక్ చేయమని కానీ కామెంట్ చేయమని కానీ, ఏ రోజు అడగలేదు. బట్ ఈ వీడియోకి నేను అడుగుతున్నాను, దయచేసి ఈ వీడియో ముందుకెళ్ళేలా చేయండి, చాలామందికి తెలిసేలా చేయండి. మన దేశం పౌరుడి, మన దేశ భక్తుడికి జరిగిన అన్యాయం, జపాన్లో ఉండిపోయిన అస్థికల తాలూకు స్వరూపం మన దేశానికి రావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారో లేదో కింద తెలియజేయండి. అన్యాయాన్ని ఖండించండి, న్యాయం జరగేలా చూడండి, న్యాయం జరగాలని ప్రార్థించండి. జై హింద్, జై చంద్రబోస్.